తిరుమలలో ఆలయం ముందు కొంతమంది ఆకతాయిలు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రీల్స్ చేసుకోవటము, దానికి బ్యాక్గ్రౌండ్ లో సాంగ్స్ వేసుకునేసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లో పెట్టుకుంటా ఉన్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఏదైతే వాళ్ళు ఆ రీల్స్ చేసుకుంటున్నాయో అవి భక్తి భావంతో లేవు. ఏదో దేవునికి నమస్కరిస్తూనో లేకపోతే ఒక పాట పాడుతూనో వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూనో ఏదైనా రీల్స్ చేస్తే బాగుండేది. కానీ దానికి భిన్నంగా చిత్ర విచిత్రంగా ఈ కోతి చేష్టలు చేసే రీతిలో ఆ ఆలయం ముందు ఏదైతే ఆ రీల్స్ చేస్తూ వాటిని అప్లోడ్ చేస్తున్నారో దానివల్ల ఆ వెంకటేశ్వర స్వామి మీద భక్తి భావము, ఆలయం మీద భక్తి భావము, తిరుమల పవిత్రత మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్ గా టీటీడీ వాళ్ళు ఏం చేశారంటే కనుక ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. గతంలో కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా మాడ వీధుల్లోనూ అండ్ ఆ తిరుమల ఆలయం ముందు కూడా కొన్ని రీల్స్ చేసిన సంఘటనలు మనం చూసాం. వాటి మీద కూడా విజిలెన్స్ వాళ్ళు కేసు కూడా నమోదు చేసింది. ఈ రోజు టీటీడీ విడుదల చేసిన ప్రకటనలో ఏముందంటే, శ్రీవారి ఆలయం ముందు మాడ వీధుల్లో రీల్స్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ ఘాటుగా హెచ్చరించింది. కొంతమంది వెకిలి చేష్టలు చేస్తూ డ్యాన్సులు వేస్తూ వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని చెప్పింది. అట్లాగే పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి అభ్యంతరకర చర్యలు నిషేధమని కూడా చెప్పింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఇటువంటి చర్యలను మేము ఉపేక్షించము. ఎవరైనా ఎంతటి స్థాయి వ్యక్తులైనా కూడా టీటీడీ ఘాటుగానే స్పందించింది. భవిష్యత్తులో ఇటువంటి పునరావృతమైతే ఎవరైనా ఆలయం ముందు కానీ శ్రీవారి మాడవీధుల్లో కానీ ఏవైనా ఎటువంటి రీల్స్ చేసినా లేకపోతే డ్రోన్స్ ఎగరేసినా ఇతరత్ర పవిత్రతకు భంగం కలిగించే పని ఏం చేసినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా టీటీడీ స్పష్టంగా చేసింది. కాబట్టి ఎవరైనా తెలియక చేసినా రేపు వీళ్ళు టీటీడీ వాళ్ళు పోలీస్ కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా భక్తులు ఒకసారి కేసులు నమోదు చేస్తే కనుక వాళ్ళు కొన్ని చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. రాబోయే రోజుల్లో తిరుమలకి రానివ్వకుండా బహిష్కరించే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి భక్తులు కానీ ఎవరైనా ఈ యంగ్స్టర్స్ కొంతమంది జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే పేరెంట్స్ కూడా, తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి చెప్పాలి. రీల్స్ కానీ ఇటువంటివి కానీ శ్రీవారి ఆలయం ముందు కానీ మాడ వీధుల్లో కానీ ఎక్కడా కూడా అటువంటి పని చేయకుండా, ఇదే విధంగా టీటీడీ కూడా ఈ అంశాన్ని విస్తృత స్థాయిలో అంటే దేశవ్యాప్తంగా కూడా ప్రచారం చేయాలి. కొంతమంది బయట స్టేట్ నుంచి వచ్చే భక్తులకి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకపోవచ్చు. కాబట్టి దేశవ్యాప్తంగా ఇటువంటి టీటీడీ ప్రచారం చేస్తే అక్కడి నుంచి వచ్చే భక్తులు ఈ డ్రోన్స్ కానీ కెమెరాలు కానీ ఇంకా డిఫరెంట్ స్టోరీస్ కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా తిరుమలకు వచ్చేసి ప్రతి అంశాన్ని వాటి షూట్ చేసుకుని వెళ్ళిపోవడము, సోషల్ మీడియాలో పెట్టుకోవడము ఇటువంటివన్నీ చేస్తున్నాయి. కాబట్టి స్పష్టంగా దీనికి కూడా టీటీడీ వాళ్ళు ప్రచారం కల్పించాలని కోరుతున్నారు.